అందరికి హ్యాపీ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడదల. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే ఏమేమి తెచ్చుకున్నారు? మా ఇంట్లో మటుకు 2 వెరైటీ అనమాట. ఇక ఒకటి వచ్చేసి మా సాయికి మటను, ఇక మాకు వచ్చేసి చేపలు. మా సాయి చేపలు తిండలేండి, ఇంకా అందుకని మటన్ అయితే తెప్పించుకున్నాడు మా సాయి, ఒక 1/2 కిలో. మీరైతే ఏమేమి వండుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇక నా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా, చూస్తూ ఉండండి. చేపల క్లీనింగ్ మటుకు మా వారే చేస్తున్నాడు. ఇక నిమ్మకాయ కళ్ళుప్పు ఉంటుంది కదా, మనకి దొడ్డుప్పు అని అంటాం కదా, ఆ 2 వేసి నిమ్మకాయ కళ్ళుప్పు వేసి అయితే బాగా రుద్దేసి నీట్గా అయితే తెల్లగా వచ్చే వరకు అయితే కడిగేసాడండి. అలా అండి, మంచిగా కడిగేసాడు, చూపించాను కదా మీకు, మా వారు కడిగేసాడు నీట్గా. అయితే ఈ చేపల మటుకు ఇప్పుడు నేనేం వండను, ఎందుకంటే మటన్ తెచ్చాడు కాబట్టి. మధ్యాహ్నం టమాటా రైస్ చేయమన్నారు పిల్లలు, టమాటా రైస్ చేసి మటన్ కర్రీ చేసేస్తాను. మటుకు ఇప్పుడు వండాను. ఇప్పుడు ఏం చేస్తానంటే వీటిని నేను మంచిగా పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఆమెనా మనకు కావాల్సినప్పుడు మంచిగా వండుకోవచ్చు, ఎప్పుడైనా సాయంత్రం కానీ ఉదయం కానీ, మన ఇష్టం. వేసినా కదా పసుపు, ఉప్పు, కారం మంచిగా. ఇక్కడ ఇట్లా బాగా కలిపేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం మంచిగా. ఇక మంచిగా కలిపేసిన, అన్నిటికి పట్టించేసిన, ఉప్పు, పసుపు, కారం వరకు వేసిన, ఇంకేమీ లేదు. ఇంకనైతే మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తా. ఈ పూట మటుకు ఈ రెసిపీ చూపించను, మీకు చేసినప్పుడు ఖచ్చితంగా చూపిస్తా. హలో అండి, అన్నీ అయితే కట్ చేసి పెట్టేసిన. చూడండి, మీకు అన్నీ చూపిద్దాం అంటే లెంతీ వీడియో అయిపోద్దని ఎందుకు కట్ చేసి కూడా చూపించడం, కట్ చేసి పక్కన పెట్టేసి వీడియో స్టార్ట్ చేస్తున్నా. ఇదిగోండి, అన్నీ అయితే కట్ చేసిన. మటన్లోకి బాగా టమాటో రైస్లోకి అనమాట, మటన్లోకి టమాటో రైస్లోకి ఇవన్నీ పెట్టినాను. ఇదిగోండి మటన్. ఇప్పుడైతే మటన్ అయితే స్టార్ట్ చేస్తున్నా వండడం. చెక్క తీసుకురామంటే వద్దుడు, ఎంత పెద్ద చెక్కలు పట్టుకొచ్చారు మా వారు. ఇదిగోండి చెక్క లవంగా చూపెట్టినానా, ఇదిగోండి చెక్క లవంగా అయితే వేగినాయి, చూపెట్టినానా. కారం వేసుకుంటా కాబట్టి ఏదో నా మాత్రాన్ని చేసుకున్నట్టు వేసుకున్నా, పచ్చిమిర్చి అంతే. పసుపు కూడా ఆయిల్లోనే ఫ్రై చేస్తాను నేను. సాల్ట్, ఆనియన్స్ వేగనీకి మంచిగా అయితే కడిగి పెట్టేసిన మటన్ని. అల్లం పేస్ట్, కారం కూడా ఆయిల్లోనే వేసేస్తున్నా. తక్కువ వేస్తానా, పిల్లలు తినలేకున్నారు పాపం అసలు కారం. ఈ కారం కూడా కొత్త కారం పట్టించిన కదా, నా వ్లాగ్లో కూడా ఉంది, చూడండి. ఇచ్చిన కారం కూడా పురుగు పట్టకుండా ఒక టిప్పు కూడా చెప్పుకున్న దానికి. దాంట్లోకి వచ్చేసి కొన్ని టమాటాలు అయితే వేస్తున్నా, ఎక్కువైతే ఏమేను. అంటే ఉప్పు, పసుపు, కారం, అల్లం పేస్ట్ అన్నీ వేసినా కదా, ఇంకా మటన్ కూడా వేసిన, టమాటాలు కూడా పైన వేసిన. ఎందుకంటే టమాటాలు ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు, అందుకని పైన వేసిన. ఇక్కడ మంచిగా ఇది ఆయిల్లో బాగా ఫ్రై అయినిస్తా. ఒక 20 నిమిషాల దాకా ఫ్రై అవనిస్తాను. ఆయిల్లో ఫ్రై అవనిచ్చినాక వాటర్ పోస్తాను. మంచిగా మటన్ అయితే పెట్టేసాను పొయ్యి మీద. ఇంకా బగారా రైస్ కూడా జాగ్రత్త చేసేస్తాను స్పీడ్గా. మంచిగా వాళ్ళు మసూదా సినిమా వస్తుంది, హ్యాపీగా చూస్తున్నారు వాళ్ళిద్దరు, అబ్బా కూతురు ఇద్దరు. మా సాయి నేను, మాకు ఇందులోనే సంతోషం అనమాట. మాకు వీడియోలు తీసి వీడియోలు పెట్టుకోవడం మా సంతోషం. దా చాలు అంటే కొద్దిగా లేండి అన్నం. ఈ ఒక్క పూటకే, మన సాయంత్రం మామూలు వండుకొచ్చిన అన్నట్టు ఒకటే పూటకైతే వండుతున్నాను. చెక్క లవంగా చూపెట్టినాను, 2 యాలకులు అయితే వేస్తా. బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది బగారా రైస్లో కానీ, టమాటో రైస్లో కానీ, బిర్యానీలోకి కానీ.
మసాలాలు అయితే కొద్దిగా ఉండయి. ఇవైతే ఏం వేయనులేండి ఎండకి. ఇదిగో బిర్యానీ ఆకు కూడా ఎంత ఉందో చూడండి, ఎంత పెద్ద ఆకు ఉందో చూడండి బిర్యానీ ఆకు. ఇదే వేస్తా. ఆనియన్స్, వేయడానికి సాల్ట్ వేస్తున్నా. మీరు వేసుకుంటారు లేదో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ పెట్టండి. నేనైతే పసుపు వేసుకుంటాను కొద్దిగా. ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయినాయి. సాల్ట్ వేసినా కదా. ఇదిగోండి దాంట్లోకి వచ్చేసి అల్లం పేస్ట్, ఇదిగోండి పుదీనా. కంపల్సరీగా పుదీనా వేసుకుంటేనే ఆ అరోమా బాగుంటుంది దేంట్లోనే సరే మసాలా అన్నంలోకి. ఇది పుదీనాకి వేస్తున్నా, కొత్తిమీర. ఇంక ఇది వచ్చేసి మటన్లోకి మిగతాది. ఇదైతే మటన్లోకి వేసేస్తా. మటను చూపెట్టినానా, ఆయిల్ భలే తేలింది అసలుకి. నూనెలో బాగా వేగిపోయినాయి అన్ని మసాలాలు మొత్తము మంచిగా మాడినట్టుంది. ఏం కాదు, వాటర్ పోస్తే ఇదంతా వచ్చేస్తుంది, నీట్గా వచ్చేస్తుంది. మనకి ఇప్పుడు రైస్లోకి గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పోసుకుంటాను నేను. అయిపోయింది కదా, వాటర్ పోసేసిన కదా. అల్లం పేస్ట్ అంతా ఫ్రై అయిపోయింది. నేను ఆయిల్ తక్కువే పోసిన కాబట్టి కొంచెం మాడుతులేదు. అట్లయినా ఆయిల్ తక్కువ పోసిన కాబట్టి అట్లయినా మారుతుంది కంపల్సరీగా. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దు, ఎండాకాలం చాలా జాగ్రత్త వేగిపోయింది. టమాటాలు అయితే వేస్తున్నా. ఇది వేగడానికి కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే, ఇందాక కొద్దిగా వేసుకున్నాం కదా ఆనియన్స్లోకి, ఇప్పుడు టమాటాలోకి. ఇదిగోండి ఇక్కడ కలిపేసి మూతేది పెట్టేస్తా. ఇది కూడా మగ్గిపోద్ది మంచిగా. వేగిపోయినాయి టమాటాలు కూడా. సాల్ట్ వేసినాం కదా, సాల్ట్ వేసి కలుపుకుంటే చాలు మంచిగా మెదిగిపోతాయి అన్నమాట టమాటాలు కూడా చక్క. అయితే నేను ఈ గ్లాస్ తోటి 2.5 గ్లాస్ పోసినాను బియ్యం. దీంతో అయితే నేను గ్లాస్కి వచ్చి 2 గ్లాసులు వాటర్ పోస్తాను. ఎందుకంటే మా బియ్యం బాగా పాతయి. గ్లాస్కి వచ్చి 2 గ్లాసులు బియ్యం నీళ్ళు పోస్తాను. 2.5 గ్లాసు పోసిన నేను 5. కొంచెం ఎగస్ట్రా పోసుకుంటాం కాబట్టి అన్నం మిగులుతుగా ఉంటుంది. కొంచెం ఎగస్ట్రా నీళ్ళు పోసుకున్నా కూడా ఏ ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా ఎగస్ట్రాగా పోసుకుంటా వాటర్. ఎందుకంటే ధనియాల పొడి అయితే ఇప్పుడు దీనిపైన వేస్తా. ఇసంతా మరిగిపోయింది మంచిగా. బియ్యం అయితే వేసేస్తా. ఇదిగోండి బియ్యం అన్నీ వేసేసినాం. మనం ఒక్కసారి కలిపేసి ఇక్కడ మూత పెట్టేద్దాం. ఆవన కలిపినాక నానిన బియ్యం కదా, మళ్ళీ చిదురు అయిపోతాయి. దోసకాయలు కట్ చేసిన 75% ఉడికిపోయింది. అప్పుడు వేస్తాను నేను దోసకాయలు. నేనైతే ముందే వేనండి, ఎందుకంటే దోసకాయ తొందరగానే ఉడికిపోద్ది కదా. భలే తీయగుండా తీసుకున్నానా, భలే తీయగుండా అసలుకి. మా వారు తిట్టనే ఉన్నాడు చూసుకోండి. ఎందుకంటే కూరలు ఏం పనికి వస్తుంది, పుల్లగా ఉంటే కూరలు వేసుకుని ఉప్పు కారం అన్నీ పడతాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది. తీయకుండా వేసుకునే లాభం, కూర తీయగా అయిపోద్ది. అదే కలుపుకుంటే ఒక్కసారి అంతే, ఆమెను కూడా కలపొద్దు. నేను మంచిగా రెడీ అయిపోయింది, తెగేసింది. ఇదిగా వావ్ సూపర్లా. కొంచెం అవరుకుంటే 3 లేకుంటే 5 మినిట్స్ అనుకోండి, కథం అయిపోద్ది. మంచిగా నీట్గా అయిపోద్ది. కింద ఉన్న ఆ కాస్తనేమో కూడా నీట్గా అయిపోద్ది. కర్రీ అంతా మంది. నేను దోసకాయ వేసినా కదా, అందుకే సిమ్లో పెట్టేసిన. ఎందుకంటే మళ్ళీ నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి అనుకో, మళ్ళీ దోసకాయలు ఉడకవు. అందుకని సిమ్లో పెట్టేసి ఉడకబెట్టేసుకుంటే దోసకాయలు ఉడికింటే చాలు. మటన్ ఉడికిపోయింది నాకు నీట్గా, ఇంకా సిమ్లో పెట్టేసిన. ఇప్పుడే ధనియాల పొడి వేసేస్తా.
నేను లాస్ట్లో వేసుకుంటాను ధనియాల పొడి. మీరైతే ఎప్పుడు వేసుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా నా ఫుల్ వీడియో ఎవరైనా చూస్తే మటుకు మీరు కర్రీ ఎట్లయితే చేస్తారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టండి ఖచ్చితంగా. మీ పద్ధతి ఎలా ఉంటుందో నా ఫుల్ వీడియో చూస్తే ఎవరైనా. ధనియాల పొడి కూడా వేసేసిన. ఇంకా నాకు దోసకాయ ఉడికిందంటే చాలు. ఇవన్నీ మంచిగా దోసకాయ కూడా ఉడికిపోయింది. ఇది కొంచెం చిక్కగా అయిపోయింది కర్రీ కూడా మంచిగా. చాలు, ఇంత పులుసు ఉంటే చాలు. ఎందుకంటే అది మసాలా అన్నమే కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోద్ది. ఇదిగోండి కొత్తిమీర లాస్ట్ ఫైనల్ అనమాట. కర్రీ వచ్చేసి సూపర్గా కుదిరింది అసలుకి ఈరోజు. అన్నం చూపిస్తాను. మంచిగా అన్నం కూడా కట్టేసిన. అంతా అవిరిపోయింది నీట్గా. ఎట్లుందో తినేసి చెప్పు. కాలుతుంది వేడివేడిగా తినేసి చెప్పాలన్నమాట. ఎట్లా ఉన్నా కూడా బాగుంది. టమాటా రైస్లోకి మటన్ బాగానే ఉంటుంది. సూపర్ ఉంది. ఎందుకంటే మంచిగా మా సెటప్ వచ్చేసింది. ఇంకా మేము కూడా తింటాము. ఓకే అండి, ఇంకా మేము కూడా తింటాము భోజనం. మీరైతే భోజనం చేశారా? ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నా. బాయ్ అండి. బాయ్ చెప్పండి మా. బాయ్.